బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం తులారాశిలో జన్మించిన స్త్రీల గురించి విస్తుపోయే నిజాలు ఇప్పుడు ప్రపంచానికి బయటపడ్డాయి. అవును, ఈ రాశి మహిళలు 100కు 100% ఇక్కడ చెప్పబోయే రీతిలోనూ ఉంటారు. వీరిని మార్చడం సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడి వల్ల కూడా సాధ్యం కాకపోవచ్చు. అసలు తులారాశి స్త్రీల వ్యక్తిత్వంలో దాగున్న ఆ నిగూఢ రహస్యాలేమిటి? వీరి ప్రేమ వ్యవహారాలు, దాంపత్య జీవితం మరియు వీరి స్వభావంలోని విభిన్న కోణాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనుందా? పైకి ఎంతో ప్రశాంతంగా, మృదువుగా కనిపిస్తూనే లోపల సముద్రమంత అలజడిని, నిత్యం ఎదురే కష్టాలను అత్యంత చాకచక్యంగా ఎలా దాచుకోగలరు? వీరిలో ఉన్న అపారమైన బలాలు ఏమిటి? అలాగే వీరిని ఇబ్బంది పెట్టే బలహీనతలు ఏవి? ఎదుటివారిని ఇట్టే ఆకర్షించే వీరి మాటకారితనంలో దాగున్న మంత్రం ఏమిటి? అలంకార ప్రియులైన ఈ సుందరీమణుల గురించి బయటపడ్డ ఈ నమ్మలేని సత్యాలను వింటే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. వీరి జీవితానికి సంబంధించిన ప్రతి ఆసక్తికరమైన అంశాన్ని, వారి భవిష్యత్తును సాధించే గుణగణాలను ఇప్పుడు సవివరంగా విశ్లేషిద్దాం. ఈ వీడియోని చివరి వరకు చూస్తే తులారాశి స్త్రీల గురించి ఇప్పటి వరకు మీకు తెలియని ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలను స్పష్టంగా అర్థమవుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి అరుదైన జ్యోతిష్య రహస్యాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేసి మీ భక్తిని తెలియజేయండి. బ్రహ్మంగాని కాలజ్ఞానం మరియు జ్యోతిష్య శాస్త్ర మూల సూత్రాల ప్రకారం తులారాశిలో జన్మించిన స్త్రీల వ్యక్తిత్వం అత్యంత విశిష్టమైనది మరియు లోతైనది. రాశి చక్రంలో 7వ రాశి అయిన తులారాశికి అధిపతి శుక్రుడు కావడంతో ఈ రాశి స్త్రీలు సహజంగానే అద్భుతమైన ఆకర్షణ శక్తి, సౌందర్యాన్ని కలిగి ఉంటారు. చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములు మరియు విశాఖ నక్షత్రం 1-2-3 పాదములలో జన్మించిన వారు ఈ రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి నక్షత్రాల ప్రభావం వీరిపై వేరువేరుగా ఉన్నప్పటికీ తులారాశి యొక్క సాధారణ లక్షణాలు వీరిలో బలంగా కనిపిస్తాయి. తులా అంటేనే త్రాసు. ఇది సమతుల్యతకు ప్రతీక. అందుకే వీరి జీవితంలో ప్రతి విషయంలోనూ ఒక రకమైన బ్యాలెన్స్ ఉంటుంది. వీరు అతిగా ఎవరితోనూ కలవరు, అలాగని ఎవరికీ దూరం కాకుండా అందరితోనూ సత్సంబంధాలను కొనసాగిస్తారు. శుక్రుడి ప్రభావం వల్ల వీరికి అలంకారం పట్ల, ఫ్యాషన్ పట్ల విపరీతమైన మక్కువ ఉంటుంది. ప్రతిరోజు తమను తాము అందంగా తీర్చిదిద్దుకోవడంతో వీరు ఎంతో సమయాన్ని వేచిస్తారు. కేవలం బాహ్య సౌందర్యానికే కాకుండా వీరి ప్రవర్తనలో కూడా ఒక రకమైన హుందాతనం, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, గౌరవప్రదమైన తీరు కనిపిస్తుంది. వీరు అద్దం ముందు నిలబడి తమ అలంకారాన్ని చూస్తూ మురిసిపోవడంలో అమితమైన ఆనందాన్ని పొందుతారు. వీరి డ్రెస్సింగ్ సెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. వారు ధరించే దుస్తులు కానీ, ఆభరణాలు కానీ ఎంతో హుందాగా, ఇతరులను ఆకట్టుకునేలాగా ఉంటాయి. సమాజంలో తాము ఎంతో గౌరవప్రదంగా ఉండాలని, అందరూ తమను చూసి అసూయపడేలాగా ఎదగాలని వీరు నిరంతరం తపిస్తుంటారు. వీరి వ్యక్తిత్వంలో ఒక ప్రత్యేకత ఏమిటంటే వీరు ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా తమ హుందాతనాన్ని కోల్పోరు. ఇతరుల ముందు తమను తాము తక్కువగా చూపించుకోవడానికి వీరు అసలు ఇష్టపడరు. ఈ రాశి స్త్రీల మనస్తత్వాన్ని గమనిస్తే వీరు చాలా లోతైన ఆలోచనలు కలిగిన వారు. సముద్రం పైన ఎంత ప్రశాంతంగా కనిపిస్తుందో లోపల అంతటి సంఘర్షణను దాచుకోగల సామర్థ్యం వీరిలో ఉంటుంది. వీరికి జీవితంలో ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా బయట ప్రపంచానికి మాత్రం ఎప్పుడూ నవ్వుతూనే కనిపిస్తారు. తమ వ్యక్తిగత బాధలను ఇతరులతో పంచుకొని సానుభూతి పొందాలని వీరు అస్సలు అనుకోరు. ఎవరినైనా వీరిని చూసి వీరు చాలా సుఖంగా ఉన్నారని అనుకుంటారు. కానీ ఆ చిరునవ్వు వెనుక వారు దాచుకున్న పోరాటం ఎవరికీ తెలియదు. వీరి ఆత్మవిశ్వాసం వీరిని ఏ రంగంలోనైనా విజేతలుగా నిలబెడుతుంది. ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు కృంగిపోకుండా అత్యంత ప్రశాంతంగా ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచిస్తారు. ఎదుటివారికి న్యాయం చేయడంలో వీరు ఎప్పుడూ ముందుంటారు. ఎవరైనా తగాదపడి వీరి దగ్గరికి వస్తే పక్షపాతం లేకుండా ఎవరి వైపు తప్పుందో నిర్మోహమాటంగా చెప్పేస్తారు. వీరి న్యాయబుద్ధి వల్ల సమాజంలో వీరికి మంచి పేరు వస్తుంది. అయితే వీరు ఎంత సంపాదించినా ఆ డబ్బును తమ లగ్జరీల కోసం, సుఖాల కోసం ఖర్చు చేసేస్తారు. సేవింగ్స్ కంటే అనుభవాల్ని, సంతోషాన్ని వీరు ఎక్కువగా ప్రేమిస్తారు. వీరిలోని మరో గొప్ప కోణం పట్టుదల. ఒక పనిని చెయ్యాలని నిర్ణయించుకుంటే అది పూర్తయ్యే వరకు విశ్రమించరు. వీరి తెలివితేటలు మరియు వ్యూహాత్మకత ఆలోచనలు వీరిని వ్యాపార రంగంలో కూడా రాణించేలా చేస్తాయి. కుటుంబ జీవితం మరియు దాంపత్య విషయానికి వస్తే తులారాశి స్త్రీలు తమ భాగస్వామికి అంకిత భావంతో ఉంటారు. వీరు తమ భర్త నుండి కేవలం డబ్బును మాత్రమే కాకుండా అపరిమితమైన ప్రేమను, గౌరవాన్ని ఆశిస్తారు. వీరు ఎంత ప్రేమిస్తారో అంతే స్థాయిలో స్పందన ఉండాలని కోరుకుంటారు. ఒకవేళ భాగస్వామి నుండి సరైన ప్రేమ లభించకపోతే లోపల చాలా బాధపడతారు. ఈ రాశి వారికి ఎక్కువగా ప్రేమ వివాహాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వీరి మనసు కలిసిన వారితో జీవితాన్ని పంచుకోవాలని భావిస్తారు. వివాహానంతరం అత్తామామలతో, ఇతర కుటుంబ సభ్యులతో ఎంతో తెలివిగా, నైపుణ్యంతో వెలుగుతారు. పిల్లల పెంపకంలో వీరు చాలా ఖచ్చితంగా ఉంటారు. పిల్లలకు చిన్నతనం నుండే క్రమశిక్షణ, నీతి, నిజాయితీ నేర్పిస్తారు.
ఒకవేళ పిల్లలు తప్పుడు మార్గంలో వెళ్తే కఠినంగా దండించడానికి కూడా వెనుకాడరు. వీరి ఇల్లు ఎప్పుడు ఒక క్రమబద్ధంగా శుభ్రంగా ఉంటుంది. కళాత్మకమైన వస్తువులతో ఇంటిని అలంకరించుకోవడం వీరి హాబీ. అతిథులను మర్యాద చేయడంలో వీరి తర్వాతే ఎవరైనా. దాంపత్య జీవితంలో వీరు తమ భర్తకు కేవలం భార్యగా మాత్రమే కాకుండా మంచి స్నేహితురాలిగా, సలహాదారుగా నిలుస్తారు. ఏవైనా సమస్యలు వస్తే భర్తకు అండగా ఉండి ధైర్యాన్ని ఇస్తారు. వృత్తి మరియు ఉద్యోగపరంగా చూస్తే తులారాశి స్త్రీలు మేధావులుగా గుర్తింపు పొందుతారు. వీరు ఏ రంగంలో ఉన్నా అక్కడ తమదైన ముద్ర వేస్తారు. వీరి మాటకారితనం వీరిని మార్కెటింగ్, సేల్స్, పబ్లిక్ రిలేషన్స్ లేదా లాయర్ వంటి వృత్తుల్లో అగ్రస్థానంలో నిలబెడుతుంది. ఎదుటివారిని తమ మాటలతో చాలా సులభంగా ఒప్పించగలరు. ఒక విషయాన్ని పాయింట్ టు పాయింట్ వివరిస్తారు. ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా మాట్లాడడం వీరి ప్రత్యేకత. వీరు సహజంగా సృజనాత్మకత కలిగిన వారు కావడంతో డిజైనింగ్, సినిమా రంగం, సంగీతం, డాన్స్ వంటి కళారంగంలో కూడా బాగా రాణిస్తారు. తమ ఉద్యోగంలో నిరంతరం మార్పులను కోరుకుంటారు. ఒకే రకమైన పనిని ఏళ్ల తరబడి చేయడం వీరికి బోర్ కొడుతుంది. ఎప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ తమ నైపుణ్యాన్ని పెంచుకుంటారు. వీరిలోని పరోపకార బుద్ధి వల్ల సామాజిక సేవల్లో కూడా పాల్గొంటారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే తమ శక్తి మేరకు సహాయం చేస్తారు. పనిచేసే చోట వీరు ఎంతో క్రమశిక్షణగా ఉంటారు మరియు ఇతరుల నుండి కూడా అదే క్రమశిక్షణ ఆశిస్తారు. తులారాశి స్త్రీల అదృష్టాన్ని పరిశీలిస్తే వీరికి 20 ఏళ్ల వయసు నుండి జీవితం ఒక మలుపు తిరుగుతుంది. ముఖ్యంగా 28, 30, 32 మరియు 35 ఏళ్ల వయసులో వీరు అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. ఈ సమయంలో వీరు తీసుకునే నిర్ణయాలు వీరి భవిష్యత్తుకు బంగారుమయం చేస్తాయి. వీరికి శుక్రవారం అత్యంత కలిసి వచ్చే రోజు. ఏవైనా శుభకార్యాలు లేదా కొత్త పనులు ప్రారంభించాలనుకుంటే శుక్రవారం నాడు చేయడం వల్ల సత్ఫలితాలు లభిస్తాయి. వీరు 6, 15, 24 తేదీల్లో ఏ పని చేసినా విజయం వరిస్తుంది. అలాగే 1, 2, 7 అదృష్ట సంఖ్యలు కూడా వీరికి అనుకూలంగా ఉంటాయి. రంగుల విషయానికి వస్తే తెలుపు, క్రీమ్ కలర్, ఆకాశ నీలం మరియు వెండి రంగులు వీరికి చాలా అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. ఏదైనా ముఖ్యమైన మీటింగ్ కు వెళ్లేటప్పుడు లేదా ఇంటర్వ్యూలకు వెళ్లేటప్పుడు ఈ రంగు దుస్తులను ధరించడం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి. వజ్రం ధరించడం వీరి గ్రహస్థితిని మెరుగుపరుస్తుంది. మానసిక ప్రశాంతత కోసం మరియు అన్ని రంగాల్లో విజయం సాధించడానికి వీరు నిత్యం లలితా సహస్రనామ పారాయణం చేయడం అత్యంత ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది. ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజ చేయడం వల్ల వీరి ఇంట ఐశ్వర్యం తాండవిస్తుంది. తులారాశి వారిలోని మరొక ప్రధాన లక్షణం ప్రకృతి ప్రేమ. వీరి ఖాళీ సమయంలో దూర ప్రయాణాలు చేయడానికి, ప్రకృతి ఒడిలో గడపడానికి ఇష్టపడతారు. ఇది వీరి మానసిక ఒత్తిడిని తగ్గించి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. వీరు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. కేవలం ఊహల్లో బతకకుండా వాస్తవాలను గ్రహించి అడుగులు వేస్తారు. ఎదుటివారు చేసే పుకార్లను లేదా నెగటివ్ కామెంట్స్ ను అస్సలు పట్టించుకోరు. తమ పనేమిటో తాము చేసుకుంటూ ముందుకు సాగడమే వీరి నైజం. అయితే వీరికి ఆత్మగౌరవం చాలా ఎక్కువ. ఎవరైనా తమను చునుకులుగా చూస్తే తట్టుకోలేరు. అటువంటి వారితో వెంటనే సంబంధాలను తెంచుకోవడానికి కూడా వెనకాడరు. వీరి స్నేహితుల బృందం చాలా పెద్దదిగా ఉంటుంది, కానీ అందరినీ ఒకేలా నమ్మరు. ఎవరైతే తమ ఆశయాలకు, ఆలోచనలకు దగ్గరగా ఉంటారో వారికే ప్రాధాన్యత ఇస్తారు. చివరగా తులారాశి స్త్రీలు ఒక పరిపూర్ణ స్త్రీమూర్తులుగా సమాజంలో రాణిస్తారు. అటు సంసారాన్ని, ఇటు కెరియర్ను సమర్థవంతంగా నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. వీరికి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ధైర్యంగా నిలబడి తమ జీవితాన్ని తామే మలుచుకుంటారు. వీరిలోని ఓర్పు, నేర్పు మరియు న్యాయం వీరిని ఎప్పుడూ ఉన్నత స్థానంలోనే ఉంచుతాయి. శుక్రుడి అనుగ్రహంతో వీరు నిరంతరం సుఖశాంతులతో, అపారమైన ఐశ్వర్యాలతో తులుతూగుతారు. ఈ రాశి స్త్రీలకు ఆరోగ్య విషయంలో కూడా కొన్ని ప్రత్యేక శ్రద్ధలు అవసరం. సాధారణంగా వీరు చాలా చురుకుగా ఉంటారు, కానీ పని ఒత్తిడి వల్ల వెన్నునొప్పి లేదా మూత్రపిండాలకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీరు సరైన ఆహార నియమాలు పాటిస్తూ ఎక్కువగా నీరు త్రాగడం అలవాటు చేసుకోవాలి. యోగా మరియు ధ్యానం వీరి మానసిక స్థిరత్వాన్ని పెంచుతాయి. వీరు తమ జీవితంలో ఎదురయ్యే అతి ముఖ్యమైన పరీక్షల సమయంలో ఆత్మస్థైర్యంతో వ్యవహరించాలి. ఎవరినైనా గుడ్డిగా నమ్మడం కంటే వారి అంతరంగాన్ని పరీక్షించి నిర్ణయం తీసుకోవడం మేలు. ఈ రాశివారు తమ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు మిథున, కుంభరాశి పురుషులను ఎంచుకుంటే వీరి జీవితం మరింత సుఖంగా మారుతుంది. ఈ రాశుల వారి మధ్య పరస్పర అవగాహన ఎక్కువగా ఉంటుంది. అరేంజ్ మ్యారేజ్ అయినా సరే తులారాశి స్త్రీలు తమ వైవాహిక జీవితాన్ని సర్వధామంగా మార్చుకోగలరు. మొత్తం మీద బ్రహ్మంగారి కాలజ్ఞాన సూచనల ప్రకారం తులారాశి స్త్రీలు భూమి మీద ఒక అపురూపమైన శక్తి స్వరూపాలు. వీరిని ప్రేమించే వారికి వీరు ప్రాణమిస్తారు, కానీ వీరిని ద్వేషించే వారికి లేదా అన్యాయం చేసే వారికి మాత్రం వీరు సింహ స్వప్నంగా మారుతారు. వీరి జీవితం నిరంతరం పురోగతి దిశగా సాగాలని, సమాజంలో వీరు ఒక గొప్ప మార్పుకు కారకులు కావాలని ఆశిద్దాం. వీరిలోని అంకిత భావం మరియు క్రమశిక్షణ వీరిని నూరేళ్లు సుఖంగా ఉంచుతాయి.
ప్రతి అడుగులోనూ దైవ చింతన ఉంటే వీరికి అసాధ్యమైనది ఏది ఉండదు. తులారాశి స్త్రీలలో నక్షత్రాల వారీగా కొన్ని సూక్ష్మమైన మార్పులు కనిపిస్తాయి. చిత్తా నక్షత్రంలో పుట్టిన వారు చాలా కష్టపడే తత్వం కలిగి ఉంటారు మరియు వీరికి టెక్నికల్ రంగాలలో లేదా క్రియేటివ్ రంగాలలో పట్టు ఎక్కువగా ఉంటుంది. వీరు కొంచెం మొండితనం ప్రదర్శించినా అది కేవలం తాము అనుకున్నది సాధించడానికే ఉపయోగిస్తారు. ఇక స్వాతి నక్షత్రంలో పుట్టిన వారు చాలా స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు. వీరు ఎవరి కింద పని చేయడానికి ఇష్టపడరు, సొంతంగా ఎదగాలని కోరుకుంటారు. ఇక విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ కలిగి ఉంటారు. వీరికి దైవ భక్తితో పాటు సమాజం పట్ల బాధ్యత కూడా ఎక్కువగా ఉంటుంది. ఏ నక్షత్రం వారైనా తులారాశి స్త్రీలు తమ ఆకర్షణీయమైన మాటలతో ఎవరినైనా కట్టిపడేస్తారు. వీరు ఎంచుకునే రంగాలు వీరి మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపుతాయి. ఎర్రటి రంగును వీరు తక్కువగా వాడితే మంచిది, ఎందుకంటే అది వీరిలో ఆగ్రహాన్ని పెంచే అవకాశం ఉంది. తెలుపు మరియు నీలం రంగులు వీరిలో ప్రశాంతతను పెంచి విజయాలకు బాటలు వేస్తాయి. వీరు ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయటం మరియు ఓం నమో నారాయణాయ లేదా లలితా సహస్రనామం స్మరించడం వల్ల గ్రహదోషాలు తొలగి అదృష్టం లభిస్తుంది. వీరి దాంపత్య జీవితం సుఖవంతంగా ఉండాలంటే వీరు తమ భాగస్వామికి కొంత స్వేచ్ఛను ఇవ్వడం మరియు ప్రతి చిన్న విషయాన్ని అనుమానించకుండా ఉండడం చాలా ముఖ్యం. వీరు తమ ఇల్లు ఎప్పుడు లక్ష్మీప్రదంగా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి ప్రతి శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తే సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. తులారాశి వారు వృత్తిరీత్యా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఆ ప్రయాణాల వల్ల కొత్త పరిచయాలు ఏర్పడి అవి భవిష్యత్తులో లభిస్తాయి. వీరు తమ కష్టార్జితాన్ని సరైన విధంగా పెట్టుబడి పెడితే వృద్ధాప్యంలో ఎంతో సుఖంగా ఉంటారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ రాశి వారు రాబోయే కాలంలో సమాజంలో కీలక పాత్రలు పోషిస్తారు. రాజకీయాల్లో కూడా ఈ రాశి స్త్రీలు తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటారు. ఎందుకంటే వీరికి ప్రజల మనస్తత్వం మరియు ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు. సంక్షోభ సమయాల్లో కూడా వీరు ప్రశాంతంగా ఉండి నిర్ణయాలు తీసుకోవడం వల్ల నాయకత్వ లక్షణాలు వీరిలో పుష్కలంగా కనిపిస్తాయి. తులారాశి స్త్రీలు ఎల్లప్పుడూ తమను తాము అప్డేట్ చేసుకుంటూ ఉండటం వల్ల కాలంతో పాటు ముందుకు సాగుతారు. వీరి జీవితం ఒక తెరవబడిన పుస్తకం లాంటిది, కానీ అందులో కొన్ని పేజీలు మాత్రం రహస్యంగానే ఉంటాయి. ఆ రహస్యాలే వీరి బలం. తులారాశి స్త్రీల జీవితం 10 మందికి ఆదర్శంగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. వీరిలోని సుగుణాలు, న్యాయబుద్ధి మరియు పరోపకార గుణం వీరిని ఎల్లప్పుడూ ఆ దైవానికి దగ్గరగా ఉంచుతాయి. శుభం. ఓం ఐం హ్రీం శ్రీం